మనస్వరం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మనం అప్పుడప్పుడు కొంతమంది వ్యక్తుల్ని కలుసుకుంటూ ఉన్నాం, వారిని మీకు పరిచయం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు చూడబోతున్న వ్యక్తి ఒక ప్రత్యేకత సంపాదించుకున్న వ్యక్తి, ట్రావెలర్ అంటే యాత్రికులు. మనం ప్రపంచానికి యాత్రికులుగానే వస్తాం. ఇన్నర్ జర్నీ, అవుటర్ జర్నీ రెండు ఉంటాయి. ప్రపంచంలో మనమే ఒక ప్రపంచమా? ఇవి అందరికీ కూడా ఆలోచనలు రేకెత్తించే అంశాలే. వారు 100కు పైగా దేశాలు తిరిగారు. అసలు సంస్కృతి అంటే ఏంటి? ఆహార్యమా, ఆహార వ్యవస్థ, ఆచారాల, కులమతాల, ఇంకా ఎలాంటి అంశాలు ఉంటాయి ఈ సంస్కృతిలో? ఒక్కొక్క దేశ సంస్కృతి ఒక్కొక్క భిన్న కోణంలో ఉంటుంది. లోకో భిన్న రుచి అంటారు. మరి వారు ఆర్జించుకున్న సంపద డబ్బుతో కాదు. ఒక ప్రయాణాన్ని ఇవ్వండి, నీకు ఒక పద్యం ఇస్తానని ఒక కవి చెప్పినట్టుగా నేను ఒక ప్రయాణం చేస్తాను, మీకు ఒక పుస్తకం ఇస్తాను అంటున్నారు శేషగిరిరావు గారు. మరి ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం, వినేద్దాం. మనస్వరం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా స్వాగతం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరి ఉన్నారు. గొప్ప యాత్రికులు వీరు. బోధన్ దగ్గర రాణంపల్లి అన్న గ్రామానికి చెందినవారు. విద్యాభ్యాసం బోధనలో జరిగింది. తర్వాత కాలేజీ విద్య ఇంటర్మీడియట్ ఆంధ్రాలయోలా కాలేజ్ విజయవాడ, వైద్యం రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ. శేషగిరి గారు, మనస్వరం ఛానల్ తరఫున మీకు స్వాగతం. మనమంతా కూడా ఇప్పుడు ఒక 45 నిమిషాలు కలిసి గడపబోతున్నాం, వీరు, నేను, మన ప్రేక్షకులు. మొదటిగా మీ నేపథ్యం నేను క్లుప్తంగా చెప్పాను. మీరు మరి కాస్త వివరంగా మీరు, కుటుంబం, విద్య, వృత్తి చెబితే బాగుంటుంది. నమస్తే అండి. మీకు, మీ వీక్షకులందరికీ నమస్కారం. నా నేపథ్యం అంటే నేను పుట్టింది ఒక చిన్న పల్లెటూరులో, బోధన్ దగ్గర. రాణంపల్లి అనే చిన్న ఊరు, మధ్యతరగతి కుటుంబం మాది. మేము ముగ్గురం అన్నదమ్ములం. మా ఫాదరు, మా నాన్నగారు వ్యవసాయదారుడు. ఆయన కొద్దిగా మా ఫ్యామిలీలో ఎక్కువ చదువుకోలేదు ముందు. మా ఫాదర్ ఒక్కడే కొద్దిగా ఆయన చదువుకుని వచ్చాడు. అయితే ఆయనకి చిన్నప్పటి నుంచి మమ్మల్ని చదివించాలి అనే కోరిక చాలా గాఢంగా ఉండేది. ఆ ఎంకరేజ్మెంట్ తోటి ఆయన అంతా మారుమూలకు గ్రామంలో కూడా మా తల్లితో పాటు, మా మదర్తో పాటు ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారు చదువుకునేది. సో అక్కడి నుంచి మేము ముగ్గురం మా తమ్ముడు, అన్నదమ్ములం ముగ్గురం ఎంసెట్లో మెరిట్లో సీట్లు తెచ్చుకున్నాం. నేను, మా పెద్ద తమ్ముడు డాక్టర్స్గా ట్రైన్ అయ్యాం. ఇద్దరం యూకేలో ఉన్నాం ప్రస్తుతం. చిన్న తమ్ముడు అమెరికాలో ఉన్నాడు. 10th క్లాస్ వరకు నేను బోధనలోనే చదువుకున్నాను. అంటే ఇది దాదాపు ఎర్లీ 1980sలో అండి. 1970sలో అప్పుడే నన్ను అంత మారుమూల ప్రాంతంలో కూడా ఆయన మంచి మంచి స్కూల్స్కి పంపించారు. సో ఎడ్యుకేషన్ మీద చాలా శ్రద్ధ తీసుకున్నారు. అది నా ఫౌండేషన్ అండి. అది తర్వాత మెడిసిన్ చదివిన తర్వాత కాకినాడలో నేను యూకే వెళ్ళాను. నాకు సైకాట్రీ అంటే ఇంట్రెస్ట్ ఎప్పుడు, అందుకని స్ట్రైట్గా సైకాట్రీలోకి వెళ్ళిపోయాను. ఆ ప్రొఫెషన్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండటంతో అక్కడ పరీక్షలు కూడా చాలా క్విక్గా పాస్ అయిపోయి కన్సల్టెంట్ అంటే ఒక హైయెస్ట్ ర్యాంకు క్లినికల్గా. అది నేను 21 years బ్యాక్ తీసుకున్నాను కన్సల్టెంట్ జాబు. ఒక 150 bedded పెద్ద హాస్పిటల్, సెక్యూర్ సైకాట్రిక్ హాస్పిటల్ అది. అక్కడ నేను కన్సల్టెంట్గా జాయిన్ అయ్యాను. తర్వాత ఒక 5 ఏళ్లకి వాళ్ళు నన్ను మెడికల్ డైరెక్టర్గా చేశారు. సో దాదాపు అప్పటి నుంచి కూడా నేను మెడికల్ డైరెక్టర్గానే ఉన్నాను. నా దగ్గర ఒక 16 డాక్టర్లు పనిచేస్తారు. మా హాస్పిటల్లో 450 స్టాఫ్ ఉంటారు, మోస్ట్ ఆఫ్ దెమ్ నర్సెస్ వాళ్ళు. సో అక్కడే ఒక సెక్యూర్ బేస్ లండన్కి 40 కిలోమీటర్లు వెస్ట్లో ఉంటుందండి. ఆక్స్ఫర్డ్కి ఒక 20 kilometers సౌత్లో ఉంటుంది. బ్రాడ్గా అదండి నేపథ్యం. ఇప్పుడు మీ కుటుంబం గురించి చెప్తారా? శ్రీమతి, పిల్లలు? మా శ్రీమతి హేమ, తను మాకు తెలిసిన ఫ్యామిలీస్ ముందు నుంచి వాళ్ళు. 2 పిల్లలు మాకు.
శివాని, వైభవి, వాళ్ళు ఇద్దరు ట్విన్ బేబీస్. ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్మీడియట్, అంటే మన ఏ లెవెల్స్ అంటారు అక్కడ, మన ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నారండి. మీ రచనలు చూస్తే గత 25-30 సంవత్సరాలుగా మీరు ప్రయాణాలు చేస్తున్నట్టు, ఏడాదికి 5 దేశాల చొప్పున 125-130 దేశాలు తిరిగినట్టు తెలుస్తుంది. అసలు మీ యాత్రలు ఎక్కడ మొదలయ్యాయి, ఎలా మొదలయ్యాయి, యాత్రలకు ప్రేరణ ఏమిటి, అది కూడా క్లుప్తంగా ఒక గో త్రూ ది మెమరీ లేన్, స్టార్ట్ ఫ్రమ్ దేర్ అండ్ లెట్ us కమ్ టు ద ప్రజెంట్. తప్పకుండానండి. అంటే హ్యూమన్ బీయింగ్స్ మనం ఎవల్యూషన్లో ఇవాల్వ్ అయినట్టు మన జీవితం కూడా ఒక ఎవల్యూషనే. అంటే విత్ ఇన్ ఎ లైఫ్ టైం మనకి ఎవల్యూషన్ ఉంటుంది. సో చిన్నప్పుడంతా చదువు మీద కాన్సన్ట్రేషను, మంచి మార్కులు తెచ్చుకోవటంలో, దాంట్లో ఉన్న ఆనందం, దాంట్లోనే గడిపేసేవాడిని ఎక్కువ. తర్వాత మెడిసిన్ అయిపోయి సైకాట్రీ కూడా చేసి, అంటే ప్రొఫెషనల్గా నేను అనుకున్న సాధించిన తర్వాత, ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత అనుకోకుండా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాను నేను. అంటే యాత్రలు అనేది తెలియకుండా పుస్తకాలు చదవటం, వరల్డ్ లిటరేచర్ చదవటం, దాంట్లో ఎస్పెషల్లీ ట్రావెల్ పుస్తకాలు చదవటం ఉండేది అలవాటు. కానీ నేను ఒక ట్రావెలర్గా అవుతాను అని ఎప్పుడు అనుకోలేదు. అయితే అక్కడ మీరు స్థిరపడిన తర్వాత టైం ఉంటుందండి. టైము, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుంది యునైటెడ్ కింగ్డమ్లో, యూరోప్లో, వెస్టర్న్ యూరోప్ అన్ని దేశాల్లో. ఆ టైం, లెజర్ టైం రావటం, దానికి తగ్గట్టు మనకు అంత ఇన్కమ్ కూడా ఉండటం వల్ల అవకాశాలు వచ్చినాయి చూడటానికి. ముందు ఫ్యామిలీ తోటి, తర్వాత ఫ్రెండ్స్ తోటి, అట్లా. దాంట్లో నాకు దాంట్లో ఎవల్యూషన్, మళ్ళీ అది రెండో ఎవల్యూషన్. మెల్లగా దాంట్లో ఉన్న ప్లెజర్ కానీ, దాంట్లో ఉన్న ఆనందం కానీ, దాంట్లో ఉన్న పర్సనల్ డెవలప్మెంట్, చాలా యాంగిల్స్ ఉన్నాయి. అట్లా ట్రావెల్ అనేది మెల్లమెల్లగా ఇవాల్వ్ అయింది 25 yearsగా. ఇప్పుడు ఇట్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ప్రాబబ్లీ ఇట్ బికేమ్ మై లైఫ్. అండ్ పెద్ద పెద్ద మాట అన్నారు, బికేమ్ యువర్ లైఫ్ అన్నారు. కానీ మీకు కుటుంబం ఉంది, యూకేలో ఒక కుటుంబం, ఇక్కడికి వస్తే మీ అమ్మగారు వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు. అలాగే మీకు వృత్తి ఉంది, చాలా బాధ్యత కలిగిన ఒక వృత్తి ఉంది, ప్రయాణమే మీ జీవితం అంటున్నారు. ఒక రకంగా ఈ మూడిటికి ఎలా సమన్వయం చేసుకోగలుగుతున్నారు? అంటే అగైన్ ఈ ఎవల్యూషన్లో, ఈ పరిణామ క్రమంలో ముందు మీ బాధ్యతలు మీరు నిర్వర్తించాలి. మీ కుటుంబం పట్ల, మీ తల్లిదండ్రుల పట్ల, మీ పట్ల. తర్వాత వృత్తిపరంగా మీకు ఒక ఉన్నత స్థానానికి వెళ్ళి ఒక స్టెబిలిటీ రావాలి. దానికి చాలా శ్రమ ఉంటుంది, హార్డ్ వర్క్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది. అవి వచ్చిన తర్వాత మీకు మూడోది సాధ్యం అవుతాయి, ట్రావెల్. అంటే మీకు కుటుంబంలో స్టెబిలిటీ లేకుండా, వృత్తిపరంగా మీరు సరిగ్గా సెటిల్ కాకుండా ఉంటే నేను ట్రావెలింగ్ చేసేవాడిని కాదు ఎంత. ఆ రెండిట్లో స్థిరత్వం ఉండటం వల్ల నాకు అవకాశం వచ్చింది. అవకాశం రావటం, మీకు ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటుంది కదా వృత్తిలో కూడా. దాంతో మీరు ఉన్నత స్థానాలకు వెళ్తారు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, టైము మిగులుతుంది. ఆ టైంలో నాకు ట్రావెల్ చేయడానికి అవకాశాలు వచ్చినాయి అండి. అంటే ఆల్ ద త్రీ ఆర్ నాట్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్, దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఒక స్టేజ్లో, ప్రతి స్టేజ్లో ఒకటి ప్రయారిటీ తీసుకుంటుంది. అంటే నా జీవితం కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే అట్లా నచ్చింది. ముందు చదువు, వృత్తి, కుటుంబం, వీటన్నిటిలో నేను చేయాల్సినవి చేయగలిగి ఒక సిస్టమ్ ఏర్పరచుకున్న తర్వాత వెళ్ళగలిగాను. మీరు ప్రయారిటీ అన్నారు. ఎప్పుడన్నా మేము ఒక ప్రయాణం పెట్టుకుని కుటుంబం వల్ల కానీ, వృత్తి వల్ల కానీ ఆ ప్రయాణాన్ని విరమించుకునే సందర్భం ఏమైనా వచ్చిందా? ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే రాలేదు అట్లా. అంటే నేను కొద్దిగా ఫార్వర్డ్ ప్లానింగ్ అని చేస్తాను. పెద్ద యాత్ర ఏదన్నా చేద్దాం అనుకున్నప్పుడు, ఎస్పెషల్లీ సోలో జర్నీస్ కానీ, నేను చేసే పెద్ద ట్రెక్స్ కానీ, అది 2 నుంచి 3 వారాల ట్రెక్స్ ఉంటాయి. సోలో జర్నీస్ కూడా 2 నుంచి 3 వారాలు చేస్తే వాటికి నేను 1 సంవత్సరం ముందే డేట్స్ డిసైడ్ చేసి పెడతాను. అంటే అది కుటుంబానికి తెలుస్తుంది, నా వర్క్లోనూ తెలుస్తుంది, నా సెక్రటరీలు వాళ్ళందరూ కూడా అది క్లీన్గా పెడతారు డైరీ. అనుకోకుండా ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే, అది కుటుంబంలో కానీ పనిలో కానీ, దానికి ప్రయారిటీ ఇస్తాను. ఎక్కడ క్లాష్ లేదనమాట, క్లాష్ లేదు. మీరు
ప్రయాణం అనగానే ఈ మధ్య మన దేశంలో కూడా, భారతదేశంలో కూడా టూరిజం అన్నది భారతీయుల్లో ఎక్కువగా వ్యాపించటము, అలవాటు అవటము, అది ఒక పరిశ్రమగా ముందుకు రావటం జరుగుతోంది. మీ బండి చూస్తే మీరు ట్రావెలర్గా తిరుగుతున్నాను అని చెప్తున్నారు. అసలు టూరిస్ట్కి ట్రావెలర్కి తేడా ఉందా? ఉంటే ఏమిటి? అంటే అది కూడా మనం ఒక అది వేరు ఇది వేరు అని అంత క్లియర్గా చెప్పలేము. అది కూడా ఒక పరిణామ క్రమం. ప్రతి ఒక్కళ్ళు టూరిస్ట్గానే స్టార్ట్ అవుతారు. టూరిస్ట్ అంటే ఆ ప్రదేశాలు చూడటం, అక్కడున్న విశేషాలు కానీ, అక్కడున్న సైట్ సీయింగ్, వాటి మీద దాంతోటే స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అయిన తర్వాత అక్కడున్న చరిత్ర తెలుసుకోవాలని, ఆ తర్వాత అక్కడున్న సంస్కృతి తెలుసుకోవాలని, అక్కడ వేష భాషలు కానీ, అక్కడ తిండి కానీ, అట్లా ఆ తర్వాత అక్కడ వరకు ఆగుతుందండి టూరిజం అనేది. చాలా మంది ఒక సైట్ సీయింగ్ వరకు మాత్రమే చూసి వస్తారు. అవును. ఒక స్టేజ్ కొద్దిగా ముందుకెళ్తే ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత మీకు ఆ మనుషులను తెలుసుకోవాలని ఉంటుంది. మనుషులు వాళ్ళ ఎట్లా, వాళ్ళ జీవన శైలి ఏంటి, వాళ్ళ సాధక బాధకాలు ఏంటి, వాళ్ళ కల్చరు వాళ్ళ మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది, ఇంటర్నేషనల్గా వాళ్ళ స్థానం ఏంటి, వాళ్ళ ఇట్లాంటి కొంత ఇంట్రెస్ట్ కలుగుతుంది. మీరు అది తెలుసుకుంటారు. ఆ తర్వాత రాను రాను ఏమవుతుందంటే, మీరు ఒక ట్రావెలర్గా ఒక ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు మీరే మీ ఇంటర్నల్ ట్రావెల్ అవుతుంది. మీలో మీరే చూసుకుంటారు. అంటే ప్రపంచంలో మీరు ఒక పార్ట్ అయిపోతారు. అండ్ ప్రపంచం అనేది ఒక అర్థం అయిపోతుంది. దాంట్లో మిమ్మల్ని మీరే చూసుకుంటారు. ప్రతిబింబం కనపడుతుంది. ఇందాక మీరు వృత్తి గురించి మాట్లాడుకున్నాం. ప్రయాణాలు అనేది మీ ప్రవృత్తి. వీటి మీద వృత్తి ప్రవృత్తుల పరస్పర ప్రభావాలు ఉన్నాయా? మీరు చేసిన ప్రయాణాల వల్ల వృత్తిలో కొంత దోహదం చేయటం, వృత్తి అనుభవాల ప్రయాణంలో కొంత దోహదం చేయటం అని జరుగుతుందా? ఉంటుందండి. ఎందుకంటే మన నేపథ్యం, మన బ్యాక్గ్రౌండ్, మన కుటుంబ నేపథ్యం కానీ, మనం పెరిగిన నేపథ్యం కానీ, తర్వాత మన వృత్తిపరమైన నేపథ్యం కానీ, మనం ఏ దృష్టితో చూస్తాము, ప్రపంచాన్ని ఏ దృష్టితో చూస్తాము, మనుషుల్ని ఏ దృష్టితో చూస్తాము అనే దాని మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అట్లానే నేపథ్యానికి, నేను ఒక గ్రామీణ నేపథ్యం, అది ఇండియాలో ఒక మిడిల్ క్లాసు మామూలు రైతు కుటుంబం, ఆ నేపథ్యం ఎప్పుడు ఉంటుంది, ఆ దృష్టితో చూస్తాం. అట్లాంటి వాళ్ళని మనకు కనిపించినప్పుడు మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. మేము ఆ టైంలో ఇట్లానే చేసేవాళ్ళం కదా అని. అట్లానే వృత్తిపరంగా సైకాట్రిస్ట్ని కాబట్టి మైండ్, ద వర్కింగ్స్ ఆఫ్ ద మైండ్, ద డిజార్డర్స్ ఆఫ్ ద మైండ్, పీపుల్స్ పర్సనాలిటీ, ద వే దే థింక్, ఎట్లా ఆలోచిస్తారు, ఎందుకు ఆలోచిస్తారు, కొన్ని తప్పులు మళ్ళీ ఎందుకు చేస్తారు, కొంతమంది సక్సెస్ఫుల్ అవుతారు, వీటి మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. అదే దృష్టితో తెలియకుండా మనం చూస్తాం, ఈ ఒక సొసైటీ ఎందుకు ప్రోగ్రెస్ అవుతుంది, ఒక సొసైటీ ఎందుకు అక్కడే ఉండిపోయింది, అక్కడే ఉండిపోవటం వల్ల వాళ్ళు ప్రోగ్రెస్ అయినట్టు కాదా, దాంట్లో వేరే ఆనందాలు ఉన్నాయా, అట్లా మీరు తెలియకుండా హ్యూమన్ పర్సనాలిటీ అనేది మీరు తెలియకుండా చూస్తూ ఉంటారు. తెలియకుండా క్వశ్చన్స్ కూడా అట్లానే పడతా ఉంటాయి. అంటే నేను ఇప్పుడు ఏ పేషెంట్ వచ్చినా ఫస్ట్ హిస్టరీ తీసుకుంటాను, వాళ్ళ నేపథ్యాన్ని, దాన్ని ఏం సంకోచాలు లేకుండా అడుగుతాం ఒక ప్రొఫెషనల్గా. తెలియకుండా చనువు అక్కడ కూడా ఏర్పడుతుంది మీకు. మీరు ప్రపంచంలో చూసిన మనుషులు, అనుభవాలు కూడా మీరు వృత్తిలో మీ పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు మీకు ఆ నేపథ్యం మీకు ఉపయోగపడుతుంది. బాగుంది. ఇక్కడ ఇంకొక ప్రశ్న, మీరు దాదాపు ప్రపంచం అంతా తిరిగారు. ఆఫ్రికా కూడా పూర్తిగా కాకపోయినా కొంత చూశారు. కొంత అండి. అటు దక్షిణ అమెరికా కావచ్చు, లేకపోతే వియత్నాం కావచ్చు, యూరప్ ఎలాగూ తిరిగారు. సగటు మనిషి, సామాన్య మానవుడు దక్షిణ అమెరికా దగ్గర నుంచి మన వియత్నాం వరకు, సౌత్ ఈస్ట్ ఏషియా వరకు మీకు ఏమైనా ఒక కామన్ లింక్ కనపడిందా? వాళ్ళ భావనల్లో కానీ, ఆ వేదనలు, ఆవేదనలు, స్పందనలు, వీటిల్లో ఎక్కడైనా ఒక ఏకసూత్రత మీరు ఏమైనా గమనించారా? అనిపించిందండి. ఎట్లా అంటే మీకు పైన తెలియదు, మీరు వెస్ట్రన్ యూరోప్ కానీ, అమెరికా కానీ అట్లాంటి వెరీ అడ్వాన్స్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో చాలా ఆనందంగా ఉన్నారు, చాలా ఉన్నతంగా ఉన్నారు, చాలా డెవలప్ అనుకుంటాం. అట్లానే మీరు ఎక్కడ డెవలపింగ్ కంట్రీస్, మీరు లాటిన్ అమెరికా కానీ,
ఇట్లాంటి చాటుకి వెళ్ళినప్పుడు వాళ్ళు పాపం స్ట్రగుల్ అవుతున్నారు అనిపిస్తుంది. అట్లానే మీరు ఇంకా అండర్ డెవలప్డ్ కంట్రీస్, సూడాను, ఇట్లాంటి కంట్రీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా దారిద్ర్యంతో ఉన్నారు. అట్లా అవన్నీ పర్సెప్షన్స్, మన ప్రిజుడిస్. కానీ వెళ్ళి చూస్తే అందరి సాధక బాధకాలు ఒకటే. మీరు అమెరికాలో ఉన్న అత్యంత రిచ్ పర్సన్ కానీ, లేకపోతే మీకు సూడాన్లో ఉన్న ద పూర్ పర్సన్ కానీ, ఏమిటంటే అది ఒక క్లాస్. మీకున్న ఆ కంట్రీలో మీరున్న క్లాస్, అంటే మీరు బేసిక్ నీడ్స్ మీకు ఫుల్ఫిల్ అయినాయా, అది ఫుల్ఫిల్ కానప్పుడు దాని మీద ఉంటుంది దృష్టి అంతా. అది ఫుల్ఫిల్ అయ్యి మీరు మిడిల్ క్లాస్లోకి వచ్చినప్పుడు ఎక్కడైనా ఏ సొసైటీలో అయినా మీ పిల్లల సెటిల్మెంట్లు, మీరు పెన్షన్, దీని మీద ఉంటుంది దృష్టి ఎక్కడైనా. ఆ తర్వాత వచ్చేసరికి హాబీ పర్స్యూట్స్, అట్లా నాకు ప్రతి చోట మీకు ఆ డాలర్ కన్వర్షన్ మీరు తీసేస్తే ఆ క్లాస్ ఎక్కడైనా ఒకటే అనిపించిందండి. హైరార్కీ ఆఫ్ నీడ్స్ ఎక్కడైనా ఒకటే, అది కామన్ అవుతుంది అన్నమాట. అది ఇంకొకటి ఏంటంటే మీకు డబ్బుతో ఆనందం అనేది రాదు. అది నాకు క్లియర్ గా తెలిసింది. అంటే మరి లెక్క ప్రకారం మీకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక కంట్రీలో మీకు 10 రెట్లు 20 రెట్లు ఎక్కువ ఉంటే అంత ఆనందం ఉండాలి కదా, లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. అట్లా మీరు డబ్బు ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రయాణాలు, యాత్రలు అనగానే చాలా డబ్బు కావాలి, చాలా సమయం కావాలి అన్న ఒక అవరోధం ప్రతి సామాన్య మానవుడికి కనిపిస్తుంది. ఆ విషయంలో మీ అనుభవాలు ఏమిటి? మీరు ఇన్ని దేశాలు తిరగాలంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టుంటారు కదా, మీ ఆర్థిక వనరులు అందుకు సహకరిస్తున్నాయా? అంటే అది ఒక విధంగా అపోహ అండి. అంటే మీరు ప్రయాణం చేయాలంటే డబ్బు కావాలి అనేది, డబ్బు ఉంటేనే చేయగలం అనేది ఒక అపోహ. ఎందుకంటే ప్రయాణానికి డబ్బుకి మనం అనుకున్నంత సంబంధం లేదు. ఇట్ ఇస్ నాట్ డిపెండెంట్. ఎందుకంటే చాలా తక్కువ డబ్బుతోటి ప్రపంచ యాత్రలు చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా చాలా మినిమం అనుకునేది. ఇంకోటి ఏంటంటే మన ప్రయారిటీలో మనం చూసుకుంటే, మన ప్రయాణం అంటే కాస్ట్ అనుకుంటే దానికి తెలియకుండా మనం ప్రతి ఒక్కళ్ళు వేరే వాటి మీద అనవసరమైన ఖర్చు చాలా ఉంటుంది. సో మనకి జీవితంలో ఏది ప్రయారిటీ అనేది దాన్ని బట్టి ఉంటుందండి ఖర్చు. ఇప్పుడు దీంట్లో ఇంకొకటి మనం చూసింది ఏంటంటే కామన్ ఫాలసీ, అందరికీ ఉన్నారు కాబట్టి మనకి ఉండాలనే టెండెన్సీ ఉంటుంది. వాళ్ళకి మంచి కారు ఉంది కాబట్టి అట్లాంటి కారే మనకు ఉండాలి, అందుకే మంచి కారు ఉండాలి, వాళ్ళకంటే మంచి ఇల్లు ఉండాలి. అది మీకు అదే జీవితం అయినప్పుడు అది మంచిదే, దాంట్లో తప్పు లేదు. కానీ మీరు వేరే చేయిస్తాం అనుకున్నప్పుడు అవి పెట్టుకుంటే, అట్లాంటి కంపారిజన్స్ పెట్టుకుంటే మీరు కావాల్సింది సాధించుకోలేరు. ఇప్పుడు ప్రయాణం మీకు ఇంపార్టెంట్ అనుకుంటే నేను దాన్ని ముందు పెడతాను. నాకు కారు బాగా లేకపోయినా పర్వాలేదు, నాకు వేరే నా పర్సనల్ కంఫర్ట్స్, ఫ్యామిలీని సాక్రిఫైస్ చేయను, నా పర్సనల్ కంఫర్ట్స్ నేను పక్కన పెట్టి దానికి అయ్యే డబ్బుని నేను ట్రావెల్కి పెట్టుకుంటానండి. అయితే జనరల్గా చూస్తే మీకు ఫ్యామిలీ హాలిడేస్ అని ఉంటాయి ఇక్కడ వెస్టర్న్ యూరోప్లో. దీంట్లో ఒకసారి ఫ్యామిలీకి వెళ్తారు. అంటే ఫ్యామిలీ పరంగా వెళ్ళినప్పుడు మనది కాకుండా ఫ్యామిలీని ముందు పెట్టాలి, అది చాలా ముఖ్యం. అప్పుడు అయ్యే ఖర్చు నేను మామూలుగా పెట్టే ఖర్చు కంటే చాలా చాలా ఎక్కువ. నేను చేసే ట్రావెల్ కి నేను పెట్టగలిగిన చాలా తక్కువతోటి అయిపోతుంది, చాలా తక్కువతోటి అయిపోతుంది. తక్కువగానే చేస్తాను. ఎందుకంటే మీరు ఒక చిన్న హోటల్లో అందరి మధ్యలో, కామన్ పీపుల్ మధ్యలో ఉంటే మీకు ఆ ప్రాంతం గురించి, మనుషుల గురించి తెలుస్తుంది. మీకు నాకు డబ్బు ఉందని 5 స్టార్ హోటల్లో ఉంటే మీకు అదే న్యూయార్క్లో ఉన్న ఒకటే, సిడ్నీలో ఉన్న ఒకటే, ఎక్కడున్నా ఒకటే, మీకు తెలియదు, దేశం తెలియదు. అందుకని చీప్ ట్రావెల్, చీప్ అకామిడేషను, ఆ లగ్జరీస్ పోకుండా ఉంటే మనకి ట్రావెల్ సఫలత ఇంకా ఎక్కువ వచ్చిందని నా నమ్మకం ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అయ్యే ఖర్చు వేరు, మీరు ఒంటరిగా వెళ్ళినప్పుడు లేకపోతే ఒక ట్రావెలర్గా వెళ్ళినప్పుడు ఎంత ఉంటుందంటారు? ఈ రేషియో ఎంత ఉంటుంది? బహుశా నేను ఒక 4 నుంచి 5 రెట్లు ఎక్కువ పెడతాను ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు. అంటే పిల్లలు ఉంటారు, వాళ్ళ నీడ్స్ ఉంటాయి, మీ వైఫ్ ఉంటుంది, ఆవిడ నీడ్స్ ఉంటాయి. అంటే నేను సాధువుగా ఉంటానని వాళ్ళని ఉండమంటే కూడా కరెక్ట్. మీకు దీంట్లో ఆనందం ఉంది మినిమంలో. సో అక్కడ మీరు మీ అంతటి మీరు వెళ్ళినప్పుడు అది మీరు
చేసుకోవచ్చు, కానీ వాళ్ళతో ఎక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళ నీడ్స్ ఏంటో తెలుసుకుని పెట్టాలండి. అంటే వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళు అయితే మరీ మంచిది. మంచిది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మీరు భ్రమ అన్నది భ్రమ కాదేమో. కాదు. మామూలుగా సామాన్యులు యాత్ర అనగానే ఫ్యామిలీతో వెళ్ళే యాత్ర గురించి ఆలోచిస్తారు. మీలాంటి ఒక యాత్రికుడుగా వెళ్ళి తక్కువ ఖర్చులో వెళ్ళటం గురించి వాళ్ళు ఆలోచించరు. ఇది ఒక డిఫరెంట్ ఎంటిటీ. కరెక్ట్. అంటే మీరు సోలోగా మీ అంతటి మీరు ఆర్ ఒక చిన్న గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ చాలా బేసిక్ గా మినిమం గా మనం చేద్దాం అనుకున్నప్పుడు ఖర్చు ఎక్కువ కాదు. అవును. తర్వాత ఇందాక ఒక చోట సోలో అనే మాట 2-3 సార్లు వచ్చింది. మీ ప్రయాణాలు నేను చదివాను, మీరు రాసినవన్నీ కూడా. అందులో మీరు సోలో ప్రయాణాలు చేశారు, కుటుంబంతో వెళ్ళారు, స్నేహితులతో వెళ్ళారు, పెద్ద పెద్ద బృందాలకు నాయకత్వం వహించారు. ఇందులో మీకు బాగా మీకు ఇష్టమైన ఏమిటి? సోలో వెళ్ళటమా, బృందాలకు నాయకత్వం వహించటమా? ఏది మీకు? అంటే కంపారిజన్ లో దాంట్లో ఏది గొప్ప అని చెప్పారు కంటే దేని ప్రత్యేకత దానిదే. మీరు కుటుంబం మనసుకు దగ్గరది నాకు సోలో ప్రయాణం. ప్రయాణాల్లో ట్రెక్కింగ్ గ్రూప్ తో వెళ్ళటం కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మీరు సోలోగా వెళ్ళినప్పుడు మీరు ప్రపంచంలో మమాయకం అయిపోతారు. అందరూ మిమ్మల్ని వాళ్ళ సొంత మనిషిగా చూస్తారు. అంటే మీకు తోడు లేదు కదా, వాళ్ళందరూ మీకు తోడవుతారు. మీరు కనీసం ఇంకొక పర్సన్ తోటి వెళ్ళినా వాళ్ళు అంత దగ్గరికి రారు, మనం కూడా వెళ్ళం చొరవ తీసుకుని, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి కంపెనీ. అందుకని నాకు సోలోతో నేను బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. అండ్ అన్నిటికంటే ఎక్కువ ఆనందించింది సోలో జర్నీస్ అండి. అండ్ ఆ సోల్ సర్చింగ్ కూడా సోలో జర్నీ ఉపయోగపడుద్ది. అంటే మీ గురించి మీరు ఆలోచించటం, ఇన్నర్ సెల్ఫ్ రిఫ్లెక్షన్స్ అంటారు దాన్ని. మీ గురించి మీరు తెలుసుకోవటం, మీకున్న స్ట్రెంగ్స్ కానీ వీక్నెసెస్ కానీ, అసలు హూ ఆర్ యూ అనే క్వశ్చన్ ఉంటుంది కదా, సోలో జర్నీలోనే సాధ్యం అవుతుంది. అండ్ ఖచ్చితంగా యూ కమ్అట్ యాజ్ అ బెటర్ పర్సన్ ఆఫ్టర్ సోలో జర్నీ. తర్వాత ట్రెక్కింగ్ దీంట్లో నాయకత్వం వహించింది హిమాలయాల్లో చాలా చేసాం మేము. కిలిమంజారో అట్లాంటివి చేసాము. అక్కడే అంటే ఆఫ్రికాలో హైయెస్ట్ పీక్ అండి. అక్కడ ఏమిటంటే మీరు ఈ స్నేహితులతోటి తెలిసిన లైక్ మైండెడ్ పీపుల్ తోటి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక కమ్రాడరీ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు అదే జర్నీ మీరు ఇక్కడ రోడ్డు మీద చేస్తే మీకు హైరార్కీస్ ఉంటాయి. మీరు మీ బ్యాక్గ్రౌండ్ మీరు అంత తేలిగ్గా వదిలేయలేరు. మీకు డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి. అంటే మేము దీంట్లో ఉండలేము, మేము ఖరీదైన హోటల్లో ఉంటామనో, లేకపోతే ఇదనో, ఈ కార్ నాకు నచ్చలేదనో, అది దానివల్ల ఏంటంటే డైవర్షన్స్ వచ్చేస్తాయి. అదే మీరు హిమాలయాల్లో అక్కడ అందరూ ఒకటే బట్టలు వేసుకుంటాం, అందరూ ఒకటే బ్యాక్ ప్యాక్ వేసుకుంటాం, అందరూ ఒకటే ప్రకృతిలోకి వెళ్తాం. అక్కడ ఒక టైప్ ఆఫ్ అవన్నీ వదిలేస్తాం. మనకున్న ఈగో కానీ, మనకున్న హైరార్కీ కానీ, మనకున్న పొజిషన్ కానీ, దాంతో ఒక తెలియని స్నేహాలు, ఒక కామరాడరీ వస్తుంది. అది ఎప్పుడంటే మనకి చిన్నతనంలో ఏ బాదరబందీ లేకుండా, ఈ వివక్షలు మనకు తెలియని సమయంలో అమాయకంగా ఉండి మన స్నేహాలు చేస్తాం చూసారా, అది మీకు మళ్ళీ పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ వాతావరణం వస్తుంది. అక్కడ కాలిబాట సమానం. కరెక్ట్ మంచి మాట అండి. మీరు పోర్టర్స్ తోను, షర్పాలతో ఎగ్జాక్ట్లీ స్నేహంగా ఉండటం, వాళ్ళతో కూడా చాలా ఈక్వల్ గా ఉంటాం. అంటే మీరు ఇక్కడ పని మనిషి అనో లేకపోతే మీ పోర్టర్ అంటే వేరేగా ఉంటుంది. ఎంత లేదన్నా మనం ఎంత బాగున్నా సొసైటీ ఆ స్థాయికి ఇంకా రాలా. అక్కడ అందరూ ఒకటే, అదొకటి నచ్చుతుంది. ఇంకోటి మీరు ప్రకృతితో అట్లానే మీకు చాలా ఇండివిజువల్ టైం కూడా ఉంటుంది. ఆ ప్రకృతిలో మీరు 24 hours ఉంటున్నారు అక్కడ. సో మీకు ఆ ఇంటరాక్షన్ కూడా ఉంటుంది, ఆ సోల్ సర్చింగ్ కూడా అవకాశం ఉంటుంది. మూడోది దాంట్లో ఆర్గనైజేషన్ కూడా కష్టం అండి. సింగిల్గా వెళ్ళటంలో సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయి పర్వతాల్లోకి. కాబట్టి మీరు దేర్ ఇస్ స్ట్రెంగ్త్ ఇన్ ఎ గ్రూప్. ఓకే. మీరు ఇరాన్, ఇరాక్, మొరాకో, సుడాన్ ఇలాంటి దేశాలు వెళ్ళారు. ప్రత్యేకంగా ఒక ఉద్దేశంతో అడుగుతున్నాను, అక్కడ మహిళల స్థితిగతులు ఎలా ఉన్నాయి? నాకు ఏమనిపించింది అంటేనండి, ఇప్పుడు ఇక్కడ నేను మన యూజువల్గా విమెన్ పట్ల ఉన్న యాటిట్యూడ్స్ ఇక్కడ నేను చూశాను ఇండియాలో. పర్టికులర్గా మనం ఆ 3 కంట్రీస్ ముస్లిం కంట్రీస్ కాబట్టి ఇక్కడ ముస్లిం విమెన్ పట్ల వాస్తవం ఏదైనా మన పర్సెప్షన్ ఏంటో కూడా నాకు తెలుసు ఇక్కడ. అట్లానే నేను యూకేలో ఉన్నాను. యూకేలో కూడా పెద్ద ముస్లిం కమ్యూనిటీస్ ఉన్నాయి. వాళ్ళ పట్ల పర్సెప్షన్ తెలుసు, వాళ్ళని చూశాను నేను. అంటే నా పేషెంట్స్గా వీళ్ళగా చాలా ఒక విధంగా అణగదొక్కబడి, వాళ్ళని సరిగ్గా ఎడ్యుకేషన్ ఇవ్వకుండా అతి చిన్న వయసులో పెళ్లి చేసి అక్కడ అట్లాంటివి ఉన్నాయి.
దానికి తగ్గట్టు మన సొసైటీ ద వే వి సీ ఈజ్ ఆల్సో డిఫరెంట్. ఈ పర్సెప్షన్ తోటి మనం ఈ కంట్రీస్కి వెళ్తాం. పైగా మనకి ఇరాక్, ఇరాన్ అనగానే ఇస్లామిక్ కంట్రీస్, ఎవరు అసలు ఆడపిల్లలు ఎవరు కనపడకూడదు, కనపడ్డం మొత్తం అట్లా నాకు ఎట్లా అనిపించలేదు. వెరీ ఫ్రీ స్పిరిటెడ్ అనిపించారు. ఇరాన్ లో ముఖ్యంగా ఇరాన్ లో వాళ్ళు ఎంత ఇండిపెండెంట్ అంటే ఉమెన్ మీకు రోడ్డు మీద వచ్చి పలకరిస్తారు, ఎవరు పలకరించి మరి కొద్ది మనం వేష భాషలు చూస్తే వేరే కంట్రీ అడుగుతారు, ఏమైనా హెల్ప్ చేయాలని అడుగుతారు. అది నేను ఇండియాలో కూడా అంత ఓపెన్నెస్ చూడలేదు అక్కడ. వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ విమెన్ దీంట్లో. అంటే ఆ తర్వాత ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చే మతం అనేది కొంత ఇది చేసింది, కానీ బేసిక్ గా వాళ్ళు చాలా లిబరేటెడ్ ఉమెన్ అండి. మనం ఇంకొకటి అది ఏంటంటే అంత కప్పుకుంటే తల మీద కప్పుకుంటారు వాళ్ళ, అది సాంప్రదాయం కాబట్టి. కానీ మామూలు బట్టలంతా ఇక్కడ వేసుకున్నట్టు మీరు ఒక సిటీలో, హైదరాబాద్ సిటీలో ఎట్లా వేసుకుంటారో బట్టలు, ఏ ఏజ్ ఆళ్ళు ఆ ఏజ్ ప్రకారం అక్కడ కూడా వాళ్ళు జీన్స్ అది కూడా వేసుకోవటం నేను చూశాను. చదువు ఉద్యోగాల్లో కూడా వాళ్ళు అక్కడ మా గైడ్ ఇరాన్ లో మాతో పాటు 14 రోజులు పాటు ఉంది, ఇంకెక్కువే ఉంది. ఆవిడ 2 పిల్లల తల్లి, ఎడ్యుకేటెడ్. ఆవిడ మామూలు డ్రెస్ వేసుకుని మాతో వచ్చింది. చాలా వాళ్ళ హస్బెండ్ ఆయన ఒక పైలట్, పిల్లలు కొద్ది టీనేజ్ లో ఉన్నారు, వాళ్ళు చూసుకోగల కెపాసిటీ ఉంది. ఆవిడ మొత్తం మాతోటే ఉంది, మేము 4 మగాళ్ళు ఉన్నాం. ఏమీ లేదు అట్లా. మొరాకోలో కూడా వెరీ వెరీ ఇండిపెండెంట్ అనిపించారండి. విమెన్ చాలా ఇండిపెండెంట్ అనిపించారు. నేను చేసిన రైల్ జర్నీస్ లో నాకు ఒక ఆవిడ కలిసింది, ఆవిడ ఎగ్జిక్యూటివ్. ఒక లాస్ట్ పార్ట్ లో ఒక చిన్న ఇది ఇస్తే దే ఆర్ అప్గ్రేడింగ్ ఇట్ ఫస్ట్ క్లాస్. లాస్ట్ వెళ్తున్నాను కదా ఫస్ట్ క్లాస్ లేదు, ఒక కంపార్ట్మెంట్ లో మేమిద్దరమే. ఆ చిన్న భోగి ఉంటుంది కదా, 4 బెర్తులు ఉంటాయి. మేమిద్దరం అది ఎప్పుడు పొద్దున 5ంటికి, ఇంకా చీకటి పడి ఉంది. ఆవిడ అట్లానుంది, నన్ను పలకరించింది, ఆవిడ తెచ్చుకున్నది నాకు పెట్టింది, అన్ని అడిగింది, నేను చెప్పాను. షీ కమ్స్ ఫ్రమ్ ఎన్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనిపించింది. అంత లిబరేషన్ ఉంది. ఇరాక్ మొన్న వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు ఇంకా పాపం యుద్ధం టర్మాయిల్లో ఉన్నారు, కానీ నాకేమీ అంత రెస్ట్రిక్టెడ్ గా అనిపించలేదు. ఉమెన్ వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు పనులు చేస్తున్నారు, మామూలుగా మన ఇండియాలో కనిపించినట్టే అనిపించింది. అంటే సంగతి ఏమిటి, మహిళలు ప్రయాణాల సంగతి ఏమిటి? మీ ఉదాహరణకి ఐ థింక్ గలాపగోస్ లో అనుకుంటా ఒక భారతీయ వనిత మీకు అక్కడ కనిపించింది. అవునండి, అలా కనిపిస్తున్నారు. కానీ మహిళలు ప్రయాణాలు అనేసరికి ముఖ్యంగా మన దేశంలో, భారతదేశంలో వాళ్ళు బయటికి వెడితే రక్షణ ఉండదు, భద్రత ఉండదు అని అంటూ ఉంటారు. మీరు గమనించిన నేపథ్యాల్లో మహిళల ప్రయాణాల గురించి మీరు వ్యాఖ్యానించగలరా? తప్పకుండానండి. అంటే మీరు గ్రూప్స్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద సమస్య ఉండదు, ఎందుకంటే అందరు ఉంటారు, మీకు సేఫ్టీ ఉంటుంది. సోలో ప్రయాణాల గురించి ఒకళ్ళు కానీ ఒక 2 అమ్మాయిలు వాళ్ళు వెళ్తాం, కానీ ఒక అమ్మాయి సింగిల్ గా చూశాను నేను చాలా మందిని వెస్ట్రన్ కంట్రీస్ లో. ఒక్కటి ఏంటంటే మీకు మనం అనుకున్న దాంట్లో కొంత భాగం సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయి ఎక్కడైనా, మేల్ అయినా ఫీమేల్ అనేసరికి ఇంకొద్దిగా ఎక్కువ ఉంటాయి. అది వీ హ్యావ్ టు అడ్రస్ ఇట్. ఆ ప్రికాషన్స్ అన్ని తీసుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని ప్రదేశాలకు వెళ్ళను, నైట్ 10-11 తర్వాత నేను బయటికి వెళ్ళను. అంటే ఎస్పెషల్లీ కొద్దిగా డేంజర్గా ఉంటాయన్న ప్రదేశాలకు వెళ్ళను, జనసాంద్రత ఉన్న దగ్గరే ఉంటాను నేను. అట్లానే వాళ్ళు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. కానీ నాకేం అనిపించేది ఏంటంటే ఒక 70% మన పర్సెప్షన్, ఆ 70%లో ఒక 30% మన ఓన్ పర్సెప్షన్, మనకి భయం. అంటే నేను ఆడపిల్లను కదా, నేను వెళ్తే ఏమన్నా అవుద్దేమో, అదే కంపేర్ టు ఏ మేల్ ట్రావెలర్. అండ్ ఇంకా 40% సొసైటీ భయం, నువ్వెట్లా వెళ్తావు, నువ్వు మగాడే కాదు కదా, నువ్వెట్లా వెళ్తావు అని వీళ్ళు పెట్టే భయం. ముందు వీళ్ళు అసలు బై డెఫినేషన్ అంత అంటే వాళ్ళు ఆల్రెడీ ఏమంటారంటే కిక్ స్టార్ట్ లేదు వాళ్ళకి, హెడ్ స్టార్ట్. ఇప్పుడు మొగాడు ఇప్పుడు నేనున్నాను కదండి, నేను వెళ్ళాలంటే నాకు అవి లేవు. పాపం వీళ్ళు కూడా దే హావ్ టు కాంకర్ దేర్ ఓన్ ఫియర్స్, ఎందుకంటే అట్లా పెంచబడ్డారు కాబట్టి. 2 వాళ్ళ చుట్టూ ఉన్న సొసైటీని మేనేజ్ చేయాలి. తర్వాత అఫ్ కోర్స్ రియల్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి.
కరెక్టే. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, మన ఆంధ్రదేశంలోను తెలంగాణలో కూడాను మహిళలు ప్రయాణం చేయటము, సోలో ప్రయాణాలు చేయటం అన్నది అంత అరుదు కాదు. ఈ మధ్య 40 మంది మహిళల రచనలతో ఇంతియాను అన్న ఒక పుస్తకం కూడా వచ్చింది. నా వరకు నాకు చాలా సంతోషం కలిగించిన పరిణామం. అవునండి. సరే, మీరు 25 ఏళ్లుగా ప్రయాణాలు చేస్తూ 125 దేశాలు తిరిగిన తర్వాత రాయటం ఈ మధ్య మొదలెట్టారు అనుకుంటా, 5-6 ఏళ్ల క్రితం మొదలెట్టారు. అంత 20 ఏళ్ళు రాయకుండా ఎలా ఉన్నారు? అప్పుడు రాయటం మొదలెట్టడానికి మీకు కలిగిన ప్రేరణ ఏమిటి? నేను మొదటి నుంచి కూడా నోట్స్ రాసుకునేవాడిని అండి. అంటే రెండు విధాలుగా. ఒకటి ఏంటంటే చూసిన ప్రదేశాల పేర్లు, వాటి వివరాలు అవన్నీ మర్చిపోతాం అని చెప్పి నేను చేసుకునేవాడిని. రెండోది అక్కడికి అడిగిన అనుభవాలు, అనుభూతులు, మరి అవి కూడా గుర్తుండాలి కదా. అందుకని వాటి నోట్స్ నేను రాసుకునేవాడిని. రఫ్గా ఎప్పుడు ఉండేది అది. ముందు డైరీలో రాసేవాళ్ళం, తర్వాత కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు నోట్స్ తీసుకుని ఒక చిన్న ఇది ఉండేది. అయితే నాకు ఒక 7-8 ఏళ్ల క్రితం ఆదినారాయణ గారని, మన భ్రమణకాంక్ష ఆదినారాయణ గారు, ఇక్కడ ఇండియాతో నాకు టచ్ పోయింది అప్పటికి. ఆయన లండన్ వచ్చినప్పుడు ఎవరో ఈయన కూడా ట్రావెల్ చేస్తారని నాకు పరిచయం చేస్తే మా ఇంటికి తీసుకెళ్లాను. ఒక వారం వీకెండ్ నా దగ్గర ఉన్నారు. అంతా చూశారు. చూసి, మీరు సహా ట్రావెలర్ అంటే మీకు తెలుస్తుంది కదా, సింక్ అవుతారు. చాలాసేపు మాట్లాడుకుని ఆయనకి కావాల్సినవి కొన్ని చూపించాను అక్కడ, ఆక్స్ఫర్డ్, లండన్లో. 2 రోజులు ఉన్న తర్వాత ఆయన మీరు రాయాలి అంటే నాకు అర్థం కాల. ఎందుకు రాయాలి? అది నా కోసం నేను చేసుకున్నది, నా ఆనందం కోసం నేను చేసుకుంది. రాయాల్సిందేంటి? అదేమన్నా అది నా వృత్తి కాదు కదా, అంత కష్టపడాల్సిన విషయం అంటే. ఆయన అట్లానే పోరుతా ఉన్నారు, మీరు చెయ్యాలి. ఆఖరికి మీరు నేరం చేస్తున్నారు, ఘోరం చేస్తున్నారు, తెలుగు పాఠకులకి అందకుండా చేస్తున్నారు అని చెప్పేసరికి సరే అని రాయటం మొదలు పెట్టాను. అంటే ఫ్లో వచ్చింది. ఈ తెలుగులో ట్రై చేశాను, తెలుగు మదర్ టంగ్ కాబట్టి. ఒక 25 years నుంచి తెలుగు రాయటం అలవాటు పోయింది. వృత్తిపరంగా ఇంగ్లీష్లో చాలా రాయాల్సి ఉంటుంది నేను. అందుకని ఆ ఎక్స్ప్రెషన్ ఈజీ అయింది. నేను ఇంగ్లీష్లో పెట్టినప్పుడు ఫ్లో వస్తుంది. అంటే మనకున్న అనుభవాలన్నీ పేపర్ రూపంలో, మెడికల్ రిపోర్ట్స్ అవన్నీ చేసే క్రమంలో ఆ స్కిల్ డెవలప్ అయింది. అది నేను ఫేస్బుక్ మీద పెట్టేవాడిని సరదాగా. మన ఫ్రెండ్స్ కూడా చూస్తారు కదా. ఆ క్రమంలో మీరు పరిచయం అయ్యి నేను ఆదినారాయణ గారు అప్పటికే కొంత నేను ట్రాన్స్లేట్ చేస్తా అన్నారు, కొంత చేశారు. మీరు మొరాకో చూసిన తర్వాత నేను ఇది చేస్తున్నాను అన్నారు. చెయ్యాలా అని అడగలేదు అన్నారు. మీరు కాదనలేరు అన్నారు. ఆ తర్వాత మీరు అది ఈ మాటలో వేసి ఎమ్మటే పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆదినారాయణ గారు రాసిన ఈ జయశ్రీ గారి సహకారంతో వాటిని మిస్మీలో వేశాం. అవి 2వ పుస్తకంగా వచ్చింది, యాత్రా కథనాలు సరిహద్దులు దాటి. మళ్ళీ 3వ పుస్తకంగా మీరు రాసిన లాటిన్ అమెరికా కథనాలన్నీ 16 చాప్టర్స్. సెంట్రల్ అమెరికాలో చేసిన గ్వాటిమాలా, హొండూరస్, బెలీజ్, ఎల్ సాల్వడార్, నికరాగ్వా, కోస్టారికా, పనామా. సెంట్రల్ అమెరికాలోని 7 దేశాలు. తర్వాత దక్షిణ అమెరికాలోని కొలంబియా, ఈక్వెడార్. అవన్నీ కలిపి మనం మొన్న పుస్తకంగా తీసుకొచ్చాం, మన అమెరికన్ లాటిన్ అమెరికా అని. సో అదే ఆశ్చర్యం వేస్తుంది. నేను 3 పుస్తకాలు నా పేరు మీద ఉన్నాయంటే నేను ఇప్పటికీ నేను నమ్మను. అంటే అది ఆ వృత్తి కూడా, అది రైటింగ్ కూడా ఒక హాబీగా ఇదైంది. అంటే నాకు అన్నిటికంటే బాగా నచ్చేది రైటింగ్లో ఇప్పుడు ఏమనిపించిందంటే, మళ్ళీ అనుభవిస్తున్నాం మనం. అది రాసినప్పుడు ఆ యాత్ర అంతా మన కళ్ళ ముందు కనపడతా ఉంటుంది. తర్వాత మీరు అనువదించిన తర్వాత అది చదువుతుంటే మళ్ళీ కనపడతా ఉంటుంది. సో అది మీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని దాన్ని ఇంకా ఎంతో మాధుర్యంగా చేయటం అనేది ఈ రైటింగ్లో నాకు సో కనిపించింది. సో దే ఆర్ గోయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. రాయటం మొదలెట్టి ఎంతకాలం అయింది మీరు? రాయటం మొదలు పెట్టి ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది. ఆదినారాయణ గారు అప్పుడు ఆయన కలిసిన తర్వాత 5 ఏళ్ళు అవుతుంది కరెక్ట్ గా చెప్పాలంటే. ఆయన కలిసిన తర్వాత ఒక 2 ఏళ్ళకి రాయటం మొదలు పెట్టా. ఓకే. ఆ తర్వాత అప్పుడు మీరు మొదట్లోనే పరిచయం అయ్యారు, ఎంకరేజ్ చేశారు మీరు. తర్వాత మొరాకో వచ్చేసరికి నేను కూడా ట్రాన్స్లేట్ చేస్తా అన్నారు.
అప్పుడు మీకు ఆదినారాయణ గారి వల్ల ప్రేరణ కలిగింది. ఉమ్. ఇప్పుడు రాయటానికి అదే ప్రేరణ, లేకపోతే మీ అంతటి మీరే రాయాలనుకుంటున్నారా? నా అంతటి నేనే రాయాలనుకుంటున్నానండి. నా అంతటి నేనే రాయాలనుకుంటున్నాను. అంటే చాలా మంది వాళ్ళు అడుగుతున్నారు, దాని గురించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పైగా మీకు ప్రతి నెల ఈ మాటకు ఒకటి ఇవ్వాలి. దాంతో ఒక డిసిప్లిన్ వచ్చేసింది. అంటే నాకు ఒక తృప్తి ఏంటంటే ఇవన్నీ ఒక ఒక అక్షర రూపంలో ఉన్నాయి కాబట్టి మన అనుభవాలు ఎటు పోకుండా మన దగ్గరే ఉంటాయి. తర్వాత చదువుతారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకుంటారనే తృప్తి. చదువుతారు అంటే ఈ మధ్య మీరు మాతో పాటు ఒక 9 గంటల ట్రావెల్ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. అలాగే మాతో పాటు 3 రోజుల పాటు మంచిర్యాల పరిసరాల్లోని కొండలు అడవులు తిరిగారు. ఎలా ఉంది మీకు అనుభవం? చాలా గొప్పగా ఉందండి. నేను వృత్తిపరంగా వర్క్ షాప్స్ లో వీటిలో పాల్గొంటాను, కానీ ఒక రోజంతా మాత్రం నేను పాల్గొని చాలా రోజులే యాత్రల మీద తెలుగు యాత్రల మీద చాలా అద్భుతంగా జరిగింది. మీరు ఒక 30 మందిని తీసుకొచ్చారు, లైక్ మైండెడ్ పీపుల్ ని. మనం చేయటమే కాకుండా వేరే వాళ్ళు చెప్పినవి వింటుంటే కూడా మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది. మన నుంచి వేరే వాళ్ళు నేర్చుకుంటారు, మనం నేర్చుకుంటాం. తర్వాత ఒక టైప్ ఆఫ్ షేర్డ్ ఎక్స్పీరియన్స్, కమ్రాడరీ. ఆ తర్వాత మంచిర్యాలలో కూడా చాలా ఎంజాయ్ చేశానండి. అంత మంచి ప్రదేశాలు మన హైదరాబాద్ కి ఇంత దగ్గరలో ఉన్నాయనేది నాకు తెలియదు. నాకు ఆ ట్రెక్స్ కొన్ని మన గాంధారి కిలా ట్రెక్ మాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అనిపించింది. అది నేను అనుకోవటం అందరికీ తెలిస్తే మనకి చాలా ఫేమస్ ట్రెక్ అవుతుందండి. గాంధారి కిలా ఇంటర్నేషనల్. ఈ మాట వింటే అందరూ అటు వెడతారేమో తెలియదు, వెడితే మంచి సంతోషమే. చక్కటి ప్రదేశం ఉన్నది. మీరు చేయబోయే ప్రయాణాల గురించి ఏమైనా చెప్తారా? ఇప్పుడు లాటిన్ అమెరికాలో ఇంకా 3 దేశాలు మిగిలినాయండి. గయానా, సురినామ్, వెనజులా. ఈ 3 చేసేస్తే నేను ఉత్తర దక్షిణ అమెరికాలో మొత్తం కంట్రీస్ వెళ్ళినట్టు ఉంటుంది. ఆ తర్వాత దాంట్లో కరీబియన్ లో కొన్ని దీవులు ఉన్నాయి, అవి చూడాలని. ఆ తర్వాత ఎక్కువగా నేను వెళ్ళని ప్రదేశాలు ఆఫ్రికాలో చాలా ఉన్నాయండి. ఆఫ్రికాలో నేను చాలా వరకు వెళ్ళిన, వెస్ట్ ఆఫ్రికా అక్కడ చాలా కంట్రీస్ ఉన్నాయి. దాని తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియాలో కొన్ని చూశాను, కానీ ఎంత త్వరగా చూడలేదు. అది సెంట్రల్ ఏషియాలో కొన్ని ఉన్నాయి, ఓషియానియా, పసిఫిక్. అట్లా జీవితకాలానికి సరిపోను ప్రదేశాలు ఉన్నాయి భూమి మీద. ప్రయాణాలంటే ఒక జీవితకాలం చాలదు. సరే, మరి రాయటం గురించి మీరు 3 పుస్తకాలు తీసుకొచ్చారు. ఊహల కందని మొరాకో, సరిహద్దులు దాటి, తర్వాత మన మెరుగని లాటిన్ అమెరికా. ఈ 3 అయ్యాయి. నా అంచనా మేరకు బాగా వెళ్ళాయి, పాఠకులు చదువుతున్నారు, ఇష్టపడుతున్నారు. మరి మీరు రాబోయే పుస్తకాల గురించి ఏమైనా చెప్తారా? ఇప్పుడు హిమాలయాస్ లో చేసిన ట్రెక్స్ గురించి రాస్తున్నానండి. ఇప్పుడు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్ ఈ మాటలో వస్తుంది. అవును, మనం ట్రాన్స్లేట్ చేస్తున్నాం. అవును. తర్వాత మీరు ప్రతి నెల పంపిస్తున్నారు కదా వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసి. తర్వాత అన్నపూర్ణ సర్క్యూట్ గురించి రాస్తున్నాను ఇప్పుడు. ఇంకొక ట్రెక్ చేయబోతున్నానండి, మనస్సులు అని. మనస్సులు సర్క్యూట్ అని, అది కూడా హిమాలయాస్. అన్ని కలిపితే ఒక మంచి పుస్తకం వస్తుందని అనుకుంటున్నాను ఫ్యూచర్ లో. ఆ తర్వాత నేను చేసిన ట్రావెల్స్ ఒక సెక్టర్ వైజ్ గా, అంటే మిడిల్ ఈస్ట్ లో చాలా చేశాను నేను, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో. అవన్నీ కలిపితే ఇంకొక పుస్తకం రావచ్చండి. అంటే మీతో పరిచయం ఏర్పడిన తర్వాత ఒక థీమ్ వచ్చింది నాకు. అంటే లాటిన్ అమెరికా అంతా ఒక దీనిగా చెయ్యాలనేది. అంతకుముందు కొంత ర్యాండమ్నెస్ ఉండేది, ఒక పార్ట్కి వెళ్తే ఇంకొక పార్ట్కి వెళ్ళేవాడిని వరల్డ్ లో. ఇప్పుడు ఒకటే చాట ఒక సిస్టమేటిక్ గా వెళుతుంటే దాంట్లో కొద్దిగా డెప్త్ గా అధ్యయనం చేసి, డెప్త్ కూడా వచ్చిందండి అధ్యయనం చేసి అండర్స్టాండ్ చేసుకోవటంలో. మీ మొత్తం ప్రయాణాలు వెనక్కి చూసుకుంటే బాగా గుర్తుండిపోయిన అనుభవాలు 1-2 చెప్పగలరా? చాలా కష్టమైన ప్రశ్న అండి, ఎందుకంటే చాలా 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 ఉన్నాయి. అయితే నేను ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ చెప్తే తక్కినాటికి అన్యాయం చేసిన ఇదవుతుంది కాబట్టి జనరల్ గా చెప్తాను. అంటే నా పద్ధతి ఏంటంటే, ఇప్పుడు అందమైన దేశం ఏది, అన్నిటికంటే బాగా నచ్చిన దేశం ఏది అంటే నేను చెప్పనది, అన్ని అందమైనవి నాకు. అవును, నాకు స్విట్జర్లాండ్ ఎంత అందం ఉందో సూడాన్ లో కూడా అంతే అందం ఉంది. మీకు ఒక అద్భుతమైన నార్వేనో డెన్మార్క్ వెళ్ళి వాళ్ళ రిచ్నెస్, వాళ్ళ పద్ధతి, వాళ్ళ ఇదంతా చూసి వాళ్ళకున్న
వెల్త్ చూస్తే ఎంత దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తానో, ఒక వెరీ పూర్ కంట్రీకి వెళ్ళి వాళ్ళ స్లమ్స్ అక్కడ కూడా అంతే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే కంపారిజన్ చేయకూడదు. వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే. ఈ ఎవల్యూషన్ లో పాపం వీళ్ళు ఇంక ఇక్కడ ఉన్నారు, కొంతకాలానికి వీళ్ళు డెవలప్ అవ్వచ్చు. అట్లా ఆ విధంగా చూస్తానండి నేను. ఓకే, దాదాపు మనం చివరికి వస్తున్నాం, కానీ ఒక ప్రశ్న మాత్రం అడగాలని ఉంది. కొంచెం వివరంగా చెప్పమని నా కోరిక. చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం, గలాపగోస్ ద్వీపాలు మీరు వెళ్ళారు, 3-4 రోజులు అక్కడ తిరిగారు, ఆయన ఆ అడుగు జాడల్లో మీరు నడిచారు. అనుభవాల గురించి కొంచెం విపులంగా చెప్పండి. తప్పకుండానండి. నేను అంటే బయాలజీ మీద ఇంట్రెస్ట్ ఉండేది, అంటే మెడిసిన్ సైడ్ వెళ్తున్నాను కాబట్టి ఆ సబ్జెక్ట్ తీసుకోవాలి. దాంట్లో కొంత హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉన్నాయి కూడా ఇంకా నాకు ఇంట్రెస్ట్ ఉండేది. చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్. అండ్ అంటే మనం సింపుల్గా కోతి నుంచి పుట్టాడు మానవుడు అంటాం, కానీ అది ఇంకా అంత తేలిక కాదు, చాలా కాంప్లెక్స్ అది. అది నేను ఇంటర్మీడియట్ టైంలో ఫస్ట్ చదువుకున్నాను. అప్పుడు మనకి బయాలజీలో జువాలజీ, బాటనీ అని 2 ఉండేవి. అది రెండిట్లోనే ఉండేది జీవ పరిణామ సిద్ధాంతం. అంటే డిఫరెంట్ ఆథర్స్ రాసేవాళ్ళు. అది ఇది ప్లాంట్స్ గురించి, అది ప్లాంట్స్ కూడా ఇవాల్వ్ అయినాయి, మనం జంతువులు కూడా ఇవాల్వ్ అయినాయి. ఆ నేపథ్యం, గలపగస్, బీగిల్ అనే షిప్లో వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు అంటే నాకు ఒక పిక్చర్ కనిపించేది, చార్లెస్ డార్విన్ ఎట్లా చేశాడు అది ఇదని. దాన్ని ఇంటర్మీడియట్ కాగానే నేను ఎంసెట్ రాసిన తర్వాత మా నాన్నగారితో ఇటు వచ్చినప్పుడు, అది అప్పుడు ఇంటర్నెట్ అదంతా లేవు కదా, ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అనే పుస్తకం దొరుకుతుందా, దాని గురించి చదువుకున్నాం కదా. అప్పుడు హ్యాబిట్స్లో చార్మినార్ దగ్గర ఉండే పుస్తకాల షెట్లు అవన్నీ తిరిగి ఒక పుస్తకం పట్టుకున్నాను. అది పట్టుకున్నదంతా చదివాను అప్పుడు 18 ఉన్నప్పుడు. అటు గలాపగస్ దీవుల గురించి, వాటి గురించి ఎప్పుడైనా వెళ్ళాలనే కోరిక ఉండేది. అవి ఈక్వెడార్కి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటాయండి. అయితే వాటి ప్రత్యేకత ఏంటంటే అంతా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయి అక్కడ ఎవల్యూషన్ డిఫరెంట్గా సాగింది. అక్కడ పరిణామం అనేది డిఫరెంట్గా సాగే స్పీషీస్ అక్కడ ఎక్కడే లేని ఉన్నాయి. అయితే ఆయన షిప్లో ఆయన మామూలుగా ఎందుకు పంపించారంటే జియాలజిస్ట్గా, రాళ్ళు ఏమన్నా మినరల్స్ ఏమైనా దొరుకుతాయో చూడమని అట్లా పంపించారు. ఆయన బయాలజిస్ట్ కూడా కాదు, ట్రైన్ అయింది ప్రీస్ట్గా, క్యాథలిక్ ప్రీస్ట్గా. వచ్చింది చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి. వాళ్ళ ఫాదర్ డాక్టర్, ఆయన డాక్టర్ చదవమంటే నాకు ఇష్టం లేదని చదవాల. అయితే ఆయనకి న్యాచురల్గా ఇంట్రెస్ట్ కలిగింది, ఎందుకు ఈ స్పీషీస్ ఇక్కడ ఇట్లా ఉన్నాయి, ఎందుకు అనేది అనుమానాలు వచ్చింది. అంటే ఇక్కడ వాతావరణం ప్రకారం ఇక్కడ సర్వైవ్ అవటం కోసం ఇట్లా పరిణామం చెందిని, దాంట్లో ఉన్న ఏ అయితే ఆ వాతావరణానికి సరిపోయిన క్వాలిటీస్ ఉన్నాయో ఆ స్పీషీస్ సర్వైవ్ అవుతాయి, తక్కినిపోతాయి. అట్లా డెవలప్ చేసుకున్నాడు ఆయన. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అది కొద్దిగా ఎక్స్పెన్సివ్, అక్కడికి వెళ్ళాలంటే వాళ్ళు కావాలని అట్లా పెడుతున్నారు, ఎందుకంటే మాస్ టూరిజం వస్తే ఐలాండ్స్ పాడైపోతాయి అని చెప్పి వెళ్ళటమే కష్టం, 1000 కిలోమీటర్లు వెళ్ళాలి. అది ఒక్క ఈక్వెడార్ నుంచే మీరు ఫ్లై అవ్వగలరు, ఎట్లా వెళ్ళలేరు. సో అట్లాంటి వాటికి కొంత ఖర్చు పెడతానండి, ఎందుకంటే మళ్ళీ వెళ్ళలేము. అక్కడికి వెళ్ళా 4 రోజులు మాత్రం చాలా చాలా ఆనందపడ్డాను. చార్లెస్ డార్విన్ నేచురల్ సెంటర్ అని పెట్టారు, అక్కడ ఉన్నదంతా కన్జర్వ్ చేస్తున్నారు. అండ్ అది ఒక మోడల్, ఇప్పుడు వరల్డ్లో ఎక్కడైనా సరే ఒక క్షీణించిపోతున్న ఒక ఎకోసిస్టమ్ని ఎట్లా కాపాడాలనే దానికి అది ఆయన లైఫ్ అంతా కూడా అక్కడ. మళ్ళీ ఆయన ఇంగ్లాండ్లో పుట్టి పెరిగిన అతను లైఫ్ అక్కడ నేను తెలుసుకోగలిగాను. అంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే మీరు ఎంత చదివినా ఎంత చేసినా ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉన్న వ్యక్తిని అతని చరిత్ర ఎక్కడ సృష్టించాడో అక్కడికి వెళ్ళి చూస్తే అనుభూతి వేరు. అది చార్లెస్ డార్విన్ గురించి అందుకే ఎక్కువ రాశాను ఆయన గురించి. ఈ వివరాలన్నీ కూడా మనం పుస్తకంలో వచ్చాయి. శేషగిరి గారి యాత్రా గాథలు అంటే ఊరికే వెళ్ళాను, చూశాను, ఇదిగో ఇది అనుభవం, ఇది అనుభూతి అని చెప్పటం కాకుండా ఒక చరిత్ర, భూగోళం, సంస్కృతి, నాగరికత, అనేక విషయాలు తనలో ఇముడ్చుకున్న రచనలు శేషగిరి గారి యాత్రాగాథలు. ఇంత స్పష్టంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆయన 10-15 రోజులు చేసిన ప్రయాణాలని నేను నెలల తరబడి అనువదిస్తూ చేశాను. ఆయన ఒక యాత్రల గని,
విజ్ఞాన ఖని. వారితో 45 నిమిషాల్లో మనం తెలుసుకునేది ఏదో అంటారే టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. రోజంతా గడిపినా కూడా మనకి చాలదు, కానీ ఎన్ని విషయాలు ఎంత సరళంగా వివరంగా మనందరికీ అందించినందుకు మన స్వరం యూట్యూబ్ ఛానల్ తరఫున శేషగిరి గారికి ధన్యవాదాలు. నమస్తే.